హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అన్న. చాలా సపోర్ట్ చేస్తుర్రు. ఈ మొన్నటిదానికి ఇది కంటిన్యూషన్ అనుకోండి అన్న, సెకండ్ పార్ట్ లేక అనుకోండి. మీరు కనిపిస్తున్నాయి కదా నా ఇంట బ్యాక్ సైడ్ అన్నీ కలిపి 10 ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. పిల్లలతో కలిపి 12 ఉన్నాయి. ఈ డైరీ ఫామ్లో ఎట్లుంటుంది అంటే అన్న, నేను నా విషయం చెప్తున్నా. 2 బర్రెలు ఉన్నప్పుడు అయితే మంచిగా ఉందన్న. 2 బర్రెలు ఉన్నప్పుడు ఏడబోయినా మేత వేసి అట్లా మంచిగా మెయింటైన్ చేసిన దానికి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ మనం డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఎట్లుంటుంది అని అంటే, 2 బర్రెలు పెట్టి ఆపేద్దాము అనే ఆలోచనతో అయితే రాము. ఒకవేళ 2 బర్రెలతో ఆపుకున్న వాళ్ళు చాలా మంచిది. అంటే అంతతో ఆపుకున్న వాళ్ళకు టెన్షన్ ఉండదు. అది చేసుకుంటే ఇక వేరే పనిలా చేసుకోవచ్చు. కానీ 2 కన్నా ఎక్కువైనాయి అనుకోండి, ఇక షెడ్ కానుంచి మనం ఎక్కడ పోలేమన్నా. ఎందుకంటే మేత కోసి వాటికి వేసి చాప్ కట్టర్ బట్టి ఈ చేనికినే టైం పోతుంది అనమాట. అసలు డే ఎట్లా అయిపోతుందో ఇలా తెలియదు అన్న. ఇట్లా కళ్ళు మూసుకొని కలిసేట్లోపే డే అయిపోతుంది మనకు. డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, వేరే వాళ్ళని నేను మెన్షన్ చేసలేను. ఇంకోటి డైరీ ఫామ్ చేసే వాళ్ళకి నేను అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు పెద్ద బర్రెలకి ఇలా అంటలేను. పెద్ద డైరీ ఫామ్ ఉంటుంది కదా, అంటే 10-15 బర్రెలు ఉన్న వాళ్ళకి నేను అంటలేను. ఎందుకంటే వాళ్ళ ఆ 10 బర్రెలను ఎట్లా మెయింటైన్ చేయాలని వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు 10 బర్రెలను పెట్టుకుంటారు. ఈ 3-4 బర్రెలు పెట్టి పిల్లలతో మెయింటైన్ చేసుకుంటాను, అలాగే దూడ పిల్లలతో ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తున్నా. ఎట్లుంటుందంటే ఇప్పుడు నా విషయమే చెప్తున్నాను. నేనైతే నా డైరీ ఫామ్లో ఇప్పుడు ఫస్ట్ 2 బర్రెలు పెట్టినప్పుడు దాన్ని అప్పు కట్టేసిన. ఒక 1 ఇయర్లోనే అంతా క్లియర్ చేసుకున్నా. మంచిగా ఉండే, ఎందుకంటే 2 బర్రెలు కాబట్టి ఎకర గడ్డి పెట్టుకున్నాను నేను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఎకర గడ్డి ఉంటుంది మొత్తం. ఒక ఎకరలా ఒక 10 గుంటలు పెట్టలేను, అంటే 30 గుంటలు మొత్తం గడ్డే. అంత గడ్డి పెట్టి 2 బర్రెలనే నేను మెయింటైన్ చేసిన కాబట్టి మంచిగా తిన్నాయి, మంచిగా ఉన్నాయి అవి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర వచ్చి దూడ పిల్లలు ఎక్కువైనాయి. బర్రెలు 3, ఒక ఆవు, దూడ పిల్లలు కలిపి మొత్తం 12 ఉన్నాయి. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికే నాకు ఎట్లా అవుతుందనంటే, అంటే నా అంటే ఇబ్బంది ఎక్కువ ఉంటుందని చెప్తున్నా. ఇంకోటి డైరీ ఫామ్లో ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే, కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఇంకా నేను ఇప్పుడు పెండ తీసి పాలు తీసిన, మళ్ళీ నేను తీసేటప్పుడు మళ్ళీ పెండ వేసినాయి. కనిపిస్తుంది కదా, ఈ రొచ్చుల నేను ఇంచుమించు ఒక 6 లక్షలు వేసిన ఇప్పుడు ఈ రొచ్చుల. ఆ 6 లక్షలు నేను లెంకోవాలి, బురదల దిగి లెంకోవాలి. లేదు నేను తెల్లబట్టలు వేసుకొని వేసుకొని కూర్చుంటాను అనుకో, ఆ 6 లక్షలల్లో నీకు 3 లక్షలు దొరుకుతాయి. ఇంకా 3 లక్షలు మునిగిపోవాలి, లేకపోతే ఆ గుంతలు మునిగిపోయినాయి అనుకోవాలి. నేను ఇట్లా చెప్పడానికి మెయిన్ రీజన్ చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నావు అన్న, ఊకే మేము కొత్తగా వచ్చేటోళ్ళు నువ్వు పెట్టకుండా చేస్తున్నావు అని అనుకోవచ్చు. పెట్టకుండా కాదన్న, నేను చెప్తున్నా. ఎందుకనంటే మనం కొత్తగా డైరీ ఫామ్ పెట్టే ప్రతిోడు, కొంతమంది ఏమో సొంత పైసలతో పెట్టుకుంటామన్నా, మన మిగతాలో మాత్రం అప్పు చేసే పెడతాము ఈఎంఐలు తీసుకొని. వాళ్ళు ఈఎంఐ ఇచ్చేటప్పుడు ఇట్లంగా, అన్న నువ్వు ఇంట్లో శవం ఉన్నా సరే నా ఈఎంఐ నాకు నువ్వు కట్టాలి, లేకపోతే నీ బైకా లేకపోతే బర్రెనా ఏదో ఒకటి గుంజుకుపోతామని చెప్తారు వాళ్ళు. చెప్పేటప్పుడే క్లారిటీగా చెప్పి మనకు పైసలు ఇస్తారు. ఈడ పరిస్థితి వచ్చి చూస్తే, వచ్చిన పైసా వచ్చినట్టు నువ్వు ఎంత తిప్పాలన్నా, గొడ్డు చాకరీ చేయాలన్న, గొడ్డు చాకరీ చేసినా నీకు నెలకు 2,000-3,000 మిగులుతాయి. అన్న 2,000-3,000 ఎట్లా మిగులుతాయి? పూటకు 5 లీటర్లు ఇచ్చే బర్రె ఉంది కదా మనకు. 2 బర్రెలు వేసుకున్నా 10 లీటర్లు ఇంటూ 600, 600 ఇంటూ 18,000, 18,000 6,000 ఎట్లా మిగులుతాయి? ఈఎంఐ పోతుంది కదా. ఈఎంఐ ఎంత? 5,300 ఉంటుంది, లేదంటే 6,000 ఉంటుంది, మహా అంటే 10,000 ఉంటుంది. ఇంక 20,000 మిగులుతున్నాయి కదా అని అనొచ్చు. ఆ 20,000 లెక్క ఇలా నీకు మంచిగా చెప్తానా, లెక్క చేసుకో. కావాలంటే నీ బైక్ కిరాయి, అంటే పాలు తీసినాక పాలు పోసడానికే, తర్వాత వీటికి దాన ఖర్చు. దాన సంచి ఒక్కటి 40 కిలోలది, 48 కిలోలది 1,700 ఉంది ఇప్పుడు ప్రజెంట్. నాకు తెలిసి ఇంకా పెరగవచ్చు. ఓకేనా, 2,000 వేసుకో దానికి. ఇంకా నువ్వు పాలు పోసడానికే కిరాయి కావాలి. ఓకేనా, మళ్ళీ తర్వాత ఈ దాన ఖర్చు ఒకటి. పత్తి చెక్క అనుకున్నా, లేదు ఇంకా గోధుమ పొట్టు అనుకున్నా, లేదు ఇంకా తవుడు ఇంకేదో పెట్టినామనుకున్నా, కానీ ఇంచుమించు దానిలకే నెలకు 6,000-7,000 పోతాయి అన్న. అవునా, ఈ 6,000 ఈ కిరాయిలు అన్నీ తీసి మళ్ళీ 10,000 ఫట్టు. తర్వాత నీ ఇంటి ఖర్చు. సపోజ్ చెప్తున్నా, నీకు మ్యారేజ్ అయితే మాత్రం 10,000 ఏం చేసుకుంటావు చెప్పాను. 10,000 ఏమవుతాయి? నువ్వు ఎంటకు మళ్ళీ చూసేటప్పుడు మీ పిల్లలు, నాయన నాకు బుక్కులు కావాలి, నాయన నాకు బ్యాగ్ కావాలి, నాయన స్కూల్ ఫీజు కావాలి, నాయన నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఏదో ఒకటి అడుగుతుంటారు. నేను ఇవన్నీ చెప్పడానికి నేను ఏదో మీరు డైరీ ఫామ్ పెట్టకండి, డైరీ ఫామ్లో పెడితే మీకు రావు పైసలు అని చెప్తలేను. పైసలు వస్తాయి అన్న, పైసలు వస్తాయి. కానీ ఆ పైసలు ఏంటంటే మనకి ఎక్కడ కనిపించాయి. ఎవడో అన్న, నేనైతే క్లారిటీ చెప్తున్నా. 2-3 లేదా 4 బర్రెలు ఉన్నది ఎట్లుంటుంది అని అంటే, మనం ఈఎంఐ కట్టుకొని మన ఇంటి ఖర్చులు ఇల్లు కట్టుకొని నీ బతుకు నువ్వు యథార్థం బతుకుతావు తప్పితే ఒకనికి అప్పు ఇవ్వవు, ఒకని దగ్గర పోవు, ఒకరితో పంచాయతీ కాదు. కాబట్టి 1-2 సార్లు అలా నేను
కొత్త వాళ్ళని చూస్తున్నా నేను, నా ముందర ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళు పెట్టి ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక అలా ఉన్నోళ్ళని చూస్తున్నాను నేను. ఇక ఇదే దిక్కు నేను ఇక ఇది తీసేయలేకపోతున్నా. తీసేస్తే 10 లక్షలు లాస్ అవుతుంది, లేకపోతే 10 అని కాదన్న 2 లక్షలు లాస్ అయినా మనం మళ్ళీ తేలుకోవాలనంటే నువ్వు ఎన్ని రోజులు కష్టపడాలి. అసలు పైసలు బయట లేబర్ కూలిపోయినా ఇప్పుడు 800 అన్న. నువ్వు ఇప్పుడు 2 లక్షలు తీర్పాలన్నా మళ్ళీ నువ్వు 2-3 సంవత్సరాలు చాకిరీ చేయాలి. నేను అందుకే చెప్తున్నా, ఒక్కటికి 2 సార్లు డైరీ ఫామ్ పెడతా అనుకున్నప్పుడు నువ్వు ఎన్ని రోజులైనా పర్లేదు, కొంచెం లేట్ అయితే మనం ముళ్ళు ఏం పోదన్నా. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకా నువ్వు నేర్చుకుంటూ అనుభవం వస్తుంది. కాబట్టి చెప్తున్నా, 2-3 సార్లు ఒక షెడ్ కొండి, ఆడ తిరుగుండి వాళ్ళు ఎట్లా చేస్తుర్రు ఏంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రు, నిజంగానే డైరీ ఫామ్లో ఇబ్బంది ఉంటుందా, లాభం ఉంటుందా, లేకపోతే పెడితే మనం ఎట్లా పెట్టాలి, అంటే ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, షెడ్ ఎట్లా వేసుకోవాలి అని అన్నీ తిరుగుండి. షెడ్ చూడండి, ఎవరి షెడ్ మంచిగా ఉంది, వాన పడితే మనం షెడ్ ఎట్లా ఉంచుకోవాలి అనేది ఇలా తెలిసి ఉండాలి. ఇప్పుడు మేము వేసినప్పుడు మాకు ప్లానింగ్ లేక మా ఇష్టం వచ్చినట్టు వేసినాము. ఇప్పుడు ఏమవుతుందంటే రేకులు ఇది చూస్తారు కదా, నా పరిస్థితి చూస్తారు కదా. నేను అందుకే ఒకరికి రావద్దు, ఇట్లా చేసుకునవద్దు అని చెప్పి మీకు చెప్తున్నా. పెట్టుండి, డైరీ ఫామ్ పెట్టుండి, కానీ నేను చేస్తా. నేను ఏదో ఎవనో చూసి ఉరుకుతొస్తున్నాను కాకుండా నాకు దమ్ము ఉన్నది, నేను దిగుతా, నేను చేస్తా అన్నోళ్ళు ఖచ్చితంగా డైరీ ఫామ్లోకి రండి. ఖచ్చితంగా లాభం ఉంటుందన్న. కానీ అప్పు మాత్రం ఎక్కువ చేయకండి ఫ్రెండ్స్. అప్పు మాత్రం నేను చెప్తున్నా కదా, అసలు అప్పు చేస్తే కరెక్ట్ తిండికి తినమన్నా. బర్రెలేమి మిషన్లు కావు. ఇలా 5 లీటర్లు ఇచ్చింది, రేపు పొద్దుగాల 5 లీటర్లు ఇస్తుంది. అన్నికే 3 నెలలు అయితే 2 నెలలు అయినా బర్రె తగ్గుకుంటా పోతూనే ఉంటుంది. ఒక్కొక్క బర్రెకు ఒక్కో రకం ఉంటుంది అన్న. ఒక బర్రె 6 నెలలు ఇచ్చేది ఉంటుంది, ఒక బర్రె 7 నెలలు ఇచ్చేది ఉంటుంది, ఒకటి సంవత్సరం ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, డైరీ ఫామ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఫేస్ చేస్తుంది బర్రె కట్టకపోవడం. నేను ఇలా అదే ఫేస్ చేస్తున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అన్న, నువ్వు డీవార్మింగ్ చేయమంటావా, లేకపోతే డాక్టర్తో చెక్ చేయించమంటావా, ఇంకా ఏదైనా ఉంటే ఇలా చెప్పండి అన్న. నేను అన్నీ చేసిన, డీవార్మింగ్ చేసిన, డాక్టర్తో చెక్ చేయించిన, గోళీలు వేసిన, పోతు దగ్గరికి ఒక 4 సార్లు పట్టుకోపోయినా అయినా కట్టలేవన్నా. ఒక చెమన్ మాత్రం ట్రై చేయలేను. ఈసారి చెమన్ ఇలా ట్రై చేస్తా, బర్రె కట్టాలనే అనుకుంటున్నా. కాబట్టి చెప్తున్నా, డైరీ ఫామ్లో మనం అనుకున్నట్టు ఉండదు. ఒకవేళ నీ అదృష్టం, మనము కొంతమంది అంటారన్న, దేవుడు అన్నట్టు కొంచెం అదృష్టం మనకి ఇచ్చిన డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళు బతికిపోతారు. అది కొంచెం అదృష్టం నాగిలంగా ఇచ్చిండని అనుకుంటున్నా దేవుడు. ఎందుకంటే నేను 2 బర్రెలు పెట్టినా, ఇప్పుడు 12 మెయింటైన్ చేస్తున్నంటే ఏదో చిన్నపాటి కొంచెం ఎక్స్పీరియన్స్. అసలు నేను ఇంత నాలెడ్జ్ లేకుండా డైరీ ఫామ్ పెట్టిన. ఈ యూట్యూబ్లోనే నాకు ఫ్రెండ్స్ అయ్యారన్న. ఇప్పుడు లిఖిత్ కానీ, పరమేష్ కానీ, రాజునాయక్ అన్న కానీ, లేకపోతే వాసుబాబు అన్న కానీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో అన్న ఇప్పుడు నేను వీడియో తీసాను సంథింగ్ ఇట్లా బర్రెకి ఇట్లా అయ్యిందని అంటే వాళ్ళు చెప్పిన గైడెన్స్తోని. ఇప్పుడు కృష్ణ అన్న ఇప్పుడు నేను ఏదైనా పెడితే ఆయన కామెంట్ ఖచ్చితంగా పెడతాడు, తమ్ముడు ఈ బర్రెలు ఇది ఇట్లా మెయింటైన్ చేయండి అని. వాళ్ళు నాకు నెగిటివ్ పెట్టినా మంచిగానే పెడతారు, తమ్ముడు ఇది ఇట్లా చేయండి అని. కాబట్టి కొంచెం అనుభవంతో రండన్న, నా తీరు మాత్రం కాకండి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.